హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ఎస్ సిస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. క్లాస్ 1 నేను అప్లోడ్ చేయగానే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేంటంటే మనకి తెలిసింది మనం నేర్చుకున్న స్టిచ్చింగ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్తో మేమైతే క్లాసెస్ స్టార్ట్ చేశాము. బట్ ఫస్ట్ క్లాస్ అప్లోడ్ చేయగానే నాకు చాలామంది సిస్టర్స్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేశారు, అక్క మేము నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, మాకు మీరు అన్నీ డీటెయిల్డ్గా చెప్పండి, వీడియో లెంతీ అయినా పర్వాలేదు చెప్పండి, మేము ఇంట్రెస్ట్తో నేర్చుకుంటామని చెప్పారు. సో మీ అందరి రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే జస్ట్ బ్లౌజెస్ మాత్రమే క్లాసెస్ పెడదామన్న థాట్ నుంచి డీటెయిల్డ్గా చెప్దాము, కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఇంతమంది ఇంట్రెస్ట్తో ఉన్నారని చెప్పి ఇంకా డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాము. సో మీకున్న ఇంట్రెస్ట్తో నేను యాక్చువల్గా రికార్డ్ ఎప్పుడూ మెయింటైన్ చేయలేదు. బట్ మీ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నాకు కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. సో ఈ రికార్డ్ చూసి మీరు కూడా సేమ్ యాస్టీస్ అంటే ఇవాళ క్లాస్ అంతా ఏమైంది అన్నది ఇలా ఒక రికార్డ్లా మీకు చూపిస్తే, సో దట్ మీరు వీడియో అంతా చూసిన తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుంది కదా. ఓకే, క్లాస్లో ఏం చెప్పారు లేదా లాస్ట్ క్లాస్లో ఏం చెప్పారని చూసుకున్నప్పుడు మనం మళ్ళీ బ్యాక్ ఆ వీడియోకి వెళ్ళి చూసుకునే కంటే మీరు ఇలా నోట్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని క్లాస్లో అయింది కదా. సో దానికి సంబంధించిన రికార్డ్ అయితే ఇలా నోట్ చేశాను. ఇది మనకి బాడీ మెజర్మెంట్స్ లాస్ట్ టైం చెప్పాను కదా అవి. అలానే ఇక్కడ మనం ఏమేమైతే లాస్ట్ టైం మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నామో ఆ మెజర్మెంట్స్ నేను యాక్చువల్గా ముందే చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో, బ్లౌజ్ కోసమే అనుకున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ మాత్రమే చెప్పాను. సో కమింగ్ క్లాసెస్లో రిమైనింగ్ మెజర్మెంట్స్ కూడా చెప్తాను కదా, అవి అప్పుడు ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే నేను ఏవైతే పెట్టానో అవి మాత్రమే ఇక్కడ కూడా మార్కింగ్ చేశాను, అలానే ఇక్కడ కూడా అవే నోట్ చేశాను. సో నెక్స్ట్ క్లాస్ 2 ఈరోజు ఏంటో చూద్దాం. సో క్లాస్ 2లో అయితే ఇది వేస్ట్ స్కేల్ అండి. సో వేస్ట్ స్కేల్ అన్నది నాకు తెలిసి మీరు ఎక్కడ విని ఉండకపోవచ్చు, బట్ ఈ వేస్ట్ స్కేల్ అన్నది మనకి చాలా యూజ్ అవుతుందండి. ఎలా కట్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జస్ట్ మీకు ఇది ఎలా ఉంటుంది, వీటి మెజర్మెంట్స్ ఏంటి అన్నది ఈ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా డ్రెస్సెస్ అవి కుడుతుండేదాన్ని అనమాట. డ్రెస్సెస్ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా అంబ్రెల్లా డ్రెస్సెస్ వస్తాయి కదా మనకి, ఫుల్ గేర్ హాఫ్ గేర్స్ వచ్చే డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో అవి కుడుతూ ఉండేదాన్ని. ఈవెన్ నాకైనా అవ్వచ్చు లేదా బయట కస్టమర్స్కైనా అవి ఎక్కువ కుడుతుండేదాన్ని. అలా కుడుతున్నప్పుడు ఏమైందంటే రెగ్యులర్గా మెజర్మెంట్స్ తీసుకోవడం, వేస్ట్ మెజర్మెంట్స్, కొన్ని క్లాత్స్ ఏంటంటే డెలికేట్గా ఉంటాయి, అవి అటు ఇటు జరిగిపోవడం, మళ్ళీ ఆ మెజర్మెంట్స్ చూసుకొని ఎగ్జాక్ట్గా వేస్ట్ ఎంత కావాలి దానికి ఇవన్నీ చూసుకోవడం కొంచెం టఫ్ అయ్యేది నాకు. సో అలాంటప్పుడు ఏమైందంటే నాకు ఎలా అనిపించిందంటే, ఓకే ఇలా ప్రతిసారి మనం మెజర్మెంట్స్ చేసుకునే కంటే ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ చేసి పెట్టుకుంటాం. డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఒకే బ్లౌజ్ అంటే ఒకే సైజ్ బ్లౌజెస్ మనం ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బ్లౌజ్ కుట్టుకోవాలనుకోండి, ప్రతిసారి కట్ చేసుకొని ప్రతిసారి క్లాత్ మీద కట్ చేసుకొని అలా పెట్టుకునే కంటే ఒక డ్రాఫ్టింగ్ అన్నది చేసుకొని, అంటే ఒక చార్ట్ మీద పేపర్ కట్టింగ్ అంటాం కదా, అలా పేపర్ కటింగ్ చేసి సేవ్ చేసుకుంటాం. సో అగైన్ మళ్ళీ అదే పర్సన్కి మనం బ్లౌజ్ కుట్టాలి అంటే ఆ పేపర్ కటింగ్ యూస్ చేసుకొని చిన్న చిన్న చేంజెస్ చేసి కుట్టేసుకుంటాం. సేమ్ అలానే వేస్ట్ కూడా, అంటే మనకి అంబ్రెల్లా సర్కిల్స్ అవి వచ్చే ఉంటాయి కదా డ్రెస్సెస్, దానికి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి నేను ఒక వేస్ట్ స్కేల్ రెడీ చేసుకున్నాను. సో అది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఇదనమాట. ఇది యాక్చువల్గా నేను ప్రిపేర్ చేసి 2 years కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా మళ్ళీ కొత్త చేసుకుందాం, ఇది పాడైపోయింది అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు నాకు టైము. ఇది ఎలా వస్తుందంటే చూసారా, నేను జస్ట్ థ్రెడ్స్తో ఇలా పెట్టేసి అప్పుడు 2 years బ్యాక్ చేశాను కదా, జస్ట్ శాంపుల్కి చేసేసుకున్నాను. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనకి స్కర్ట్స్ కానీ అంబ్రెల్లా లెహంగాస్ కానీ ఇలా వస్తాయి కదా, వచ్చినప్పుడు మనకి ఇక్కడ నడుము అన్నది కట్ చేసుకోవాలి. సో ఇవి ఎలాంటి వాటికి యూజ్ చేస్తాం, అంబ్రెల్లా స్కర్ట్స్ అంటే మనం గాగ్రాస్ కానీ లెహంగాస్ కానీ ఫుల్ సర్కిల్ వస్తాయి కదా, ఇలాంటి వాటికి నడుము కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నడుము ఎవ్రీ టైం మనం ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం అన్నది కొంచెం కష్టం అవుతుంది అనమాట. మనకి కష్టం అంటే టైం టేకింగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేశానంటే నేను ఈ మెజర్మెంట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేస్ట్ ఒక 30 కావాలనుకోండి. సో ఎవ్రీ టైం మళ్ళీ టేప్ తీసుకొని ఆ 30 ఎక్కడుంది మార్క్ చేసుకొని సర్కిల్గా, అది రౌండ్ షేప్లో సర్కిల్ రావడం అన్నది ఎవ్రీ టైం మనకి వర్కౌట్ అవ్వదు. సో అందుకోసమని నేను ఏం చేశాను, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 వేస్ట్ ఉన్నది కావాలనుకోండి, ఇక్కడ చూడండి 30 ఇది ఉందా. సో ఈ స్కేల్ యూజ్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 కాకుండా 40 కావాలనుకోండి,
కొంచెం దగ్గరలో 39, మళ్ళీ 45కి వెళ్ళిపోద్ది. సో 39 యూస్ చేసేదాన్ని. ఇది కాకుండా ఒక 48 కావాలనుకోండి, సో ఈ దగ్గరలో ఎలా ఏమున్నది అన్నది తీసుకుంటాను. సో ఇలా తీసుకుంటే ఈజీగా అవుతుంది. దీన్ని ఎలా యూస్ చేస్తాము అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, ఓకే ఇది చేసుకోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్ ఉంది అని. సో ఇవైతే నేను పాతవి అయిపోయాయి. దేంతో చేశానంటే మనకి కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదండి, సో దాని మీద కట్ చేసుకున్నాను. బట్ అంటే మీరు బిగినింగ్ స్టేజ్లో ఉంటే ఇట్లాంటి పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ కానీ, ఇలాంటిదే షీట్ అక్కర్లేదు, న్యూస్ పేపర్స్ కానీ ఇలాంటివి కొంచెం థిక్గా ఉన్న పేపర్స్ కానీ ఏమన్నా వేటితో అయినా చేసుకోవచ్చు. ఇది చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇలా దేంతో అయినా మీరు చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే, అంటే మీరు పర్మనెంట్గా ఉంచుకోవాలి అనుకుంటే కార్డ్బోర్డ్స్ కూడా కొన్ని డేస్కి కొంచెం అటు ఇటు ఇలా ఫోల్డింగ్స్ చేసి పెడుతూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మన దగ్గర కొంచెం థిక్గా ఉండే షీట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్స్ లాంటివి, అలాంటి వాటి అంటే మీరు రెగ్యులర్గా ఒక సైజ్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరే కుట్టుకునేది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా సైజ్ 39 అనుకోండి, సో రెగ్యులర్గా నేను డ్రెస్సెస్ కుట్టుకుంటాను. సో ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే మీరు ఈ ఒక్క 39 సైజ్ ఒక్కటి ప్రిపేర్ చేసుకొని కొంచెం థిక్గా ఉండే షీట్స్. మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం హాస్పిటల్స్కి అది వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బుక్ లాంటిది ఇస్తారు కదా, బుక్లెట్ లాంటిది. సో ఆ హాస్పిటల్ పేపర్ లోపల ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది తీసేసాక కార్డ్ ఉంటుంది చూసారా, కొంచెం థిక్ కార్డు, అలాంటి కార్డ్స్ మీద పెట్టుకుంటే చిరగకుండా ఉంటుందన్నమాట, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఓకే, లేదా ఫైల్ కవర్స్ ఉంటాయి, కొంచెం పాతవైపోయిన ఫైల్ కవర్స్, అలాంటి వాటి మీద అంటే మీరు సింగిల్ మెజర్మెంటే యూస్ చేస్తారు కాబట్టి ఇది ఒక్కటి మీకు చాలు, కాబట్టి అలాంటిది ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది చిరగకుండా ఉంటుందన్నమాట. సో ఇది ఎలా చేశానో చూపిస్తాను, ఆ తర్వాత మెజర్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా ఒక పేపర్ తీసుకోండి, స్క్వేర్లా ఉన్న పేపర్ తీసుకొని మనం నార్మల్గా డ్రెస్ అయినా సరే, అంటే మనం ఇప్పుడు లెహెంగాస్ అవి స్టిచ్ చేయాలన్నా క్లాత్ ఇలా ఎడ్జెస్లో కార్నర్ ఉన్న వైపే తీసుకుంటాం అన్నమాట. అది ఇంకా మీకు నెక్స్ట్ క్లాసెస్లో తెలుస్తుంది. ఇది మీకు వచ్చేసింది అనుకోండి, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి, వచ్చేసింది అనుకో నెక్స్ట్ క్లాస్లో నేను లెహంగా చెప్తాను. సో మీకు ఒక్క క్లాస్లో లెహంగా మీ ఓన్గా మీరు డిజైన్ చేసి స్టిచ్ చేసుకోగలరు అనమాట. సో ఇక్కడ మన టేప్ ఉంది కదా, ఇక్కడ పాయింట్ పెట్టుకొని, ఈ పాయింట్ ఎడ్జ్ ఉంది, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ 5 పెడతాం. ఓకే, కమింగ్ క్లాసెస్లో లెహంగా కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే ఎలా తిప్పుతున్నానంటే 5 పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అగైన్ ఇది కదలకూడదు, ఈ 5 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా షార్ప్ మీద ఇక్కడే రావాలి. సారీ, ఇక్కడ పెడతా, ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చేలా పెట్టుకోండి. 5 అగైన్ ఇది కదలకూడదు. దీన్ని ఈ టేప్ని మరి ఉగ్గులా ఇలా కాకూడదు, మరి అలా కాకుండా నీట్గా ఇలా పెట్టుకొని 5 అంటే నేను చేసినప్పుడు నేను స్కేల్ చూపించాను కదా, అది చేస్తున్నప్పుడు ఇలా చేశాను. యాక్చువల్గా టేప్తో చాలా స్లోగా టేప్తో పెట్టుకొని అన్ని మెజర్మెంట్స్ తీసుకొని చేసుకున్నాను. బట్ ఇప్పుడు మీకు ఇంకొక ఈజీ ట్రిక్ చెప్తాను. సో ఇలా అన్ని సైడ్స్ అంటే ఈ హాఫ్ సర్కిల్ ఏదైతే స్టిచ్ పెడుతున్నామో ఇదంతా కూడా 5 రావాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక వీటిని మనం జాయిన్ చేసుకోవాలి, కూడా 5 అని రాసుకోవాలి. ఓకేనా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5, ఇక్కడి నుంచి ఇక్కడికి 5, ఇక్కడి నుంచి ఇక్కడికి 5, ఇక్కడి నుంచి ఇక్కడికి 5, అంటే ఇవన్నీ కూడా 5 ఇంచెస్ విడ్త్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు టేప్ తీసుకోండి, ఇలా ఈ సర్కిల్ ఎక్కడొచ్చిందో కరెక్ట్గా ఇదే వదిలేస్తూ ఉండాలి. ఇది వచ్చినప్పుడు ఇలా పెట్టుకొని స్లోగా దీన్ని రొటేట్ చేస్తూ ఎంత వచ్చింది 8 ఇంచెస్. సో జస్ట్ ఒక పాయింట్ ప్రాబ్లం లేదు మనకి. సో 8 ఇంచెస్ రాసుకుంటాం, 8 ఇంచెస్. సో ఈ విడ్త్ ఎంత వచ్చినట్టు 8 ఇంచెస్ కదా, ఈ రౌండ్ 8 ఇంచెస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా అంబ్రెలా స్కర్ట్స్ కుడుతున్నప్పుడు మనం 2 లేయర్స్ 4 లేయర్స్ అంటే ఫోల్డ్స్ ఇలా పెడతాం, 2 ఫోల్డ్స్ కానీ లేదా 4 ఫోల్డ్స్ కానీ, అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో 8 కదా, మనం ఎప్పుడు లెహంగాస్ కట్ చేసినా స్కర్ట్స్ కట్ చేసినా 4 లేయర్స్ పెడతాం. సో 8 × 4 మనకి 32 వస్తుంది. సో ఇది వేస్ట్ 32 వస్తుంది అనమాట. ఇలా దీన్ని మనం కట్ చేసేసి ఇలా కట్ చేసుకుంటే ఇలా ఈ షేప్లో వస్తుంది. ఓకే, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నేను కట్ చేసినప్పుడు నేను ఆ స్కేల్ ప్రిపేర్ చేసినప్పుడు అలా చేశాను. బట్ ఇప్పుడు ఇంకా ఈజీ అవడం కోసం ఏం చేస్తున్నానంటే,
మీ ఇంట్లో పిల్లల దగ్గర లేదా మీ ఇంట్లో లేకపోయినా అట్లీస్ట్ పక్కింట్లో ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళ కాంపాస్ బాక్స్లో, వీటిని యూజ్ చేసి మనం పెన్సిల్ పెడతాం కదా. 5 ఇంచెస్కి జస్ట్ 5 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి, ఇది నేను 1 ఇంచ్ వదిలేస్తున్నాను. సో 5 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి 6 వరకు రావాలి. సో ఇక్కడ నుంచి పెన్సిల్ ఎక్కడికి వస్తుంది, 5 ఇంచెస్. మనం చిన్నప్పుడు చేసినా ఉండే, సారీ ఇక్కడ కదా 6 ఇక్కడ. సో ఇక్కడ 6 ఇంచెస్కి, యాక్చువల్లీ ఇది 5 ఇంచెసే, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసాం కదా. సో 5 ఇంచెస్కి పెట్టి ఇంకా మనం టేప్ పెట్టుకొని కష్టపడక్కర్లేదు ఎక్కువ. ఇది చూపిస్తాను చూడండి, జస్ట్ శాంపిల్కి ఇది చూపిస్తాను. ఇదన్నమాట ఈ మార్కింగ్. ఓకే, ఈ మార్కింగ్లో ఈ షేప్ యాస్టిస్ నేను డ్రా చేశాను కదా. ఇక్కడ 5 ఇంచెస్ ఉంది, కానీ ఇక్కడ 6.5 ఇంచెస్ జస్ట్ శాంపిల్ పెట్టా. ఏ నుంచి బి అంటే మన లెంత్, ఎడ్జ్ మనం ఇందాక టేప్ పెట్టుకున్నాం కదా, ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి, మొత్తం ఈ సర్కిల్ అంతా 5. ఇప్పుడు మనకి ఈ కర్వ్ అనేది ఎంత వచ్చింది, 7.5. 6.5 తీసుకుంటే ఎంత వస్తుంది, 9.75. ఓకే, సో ఇక్కడ 4 × 7.5 అంటే 30 అవుతుంది. అలానే 4 × 9.75 అంటే ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఏ నుంచి బి 6.5, బి నుంచి సి అంటే ఇలా ఈ కర్వ్ అనమాట. మన అంబ్రెల్లా వేస్ట్ వస్తుంది కదా, ఇక్కడ వేస్ట్ వస్తుంది, మనం కింద పీస్ అతుక్కుంటాం. సో ఇక్కడ ఎంత వచ్చింది, 9.75. ఇదే మనకి ఇంటూ 2 చేస్తే 19.50, ఇంటూ 4 చేస్తే 39, ఇంటూ 3 చేస్తే 29.25. సో ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఏంటంటే, ఇవి నేను క్లియర్గా ఇంక మళ్ళీ మీ దగ్గర ఈ చార్ట్ అండ్ మీరు ఈ స్కేల్ ప్రిపేర్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఈజీగా ఇక్కడ మెజర్మెంట్స్తో చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే ఏ నుంచి బి మీరు ఫస్ట్ వదిలేసేయండి. ఏ నుంచి బి అంటే మీరు ఈ లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటే మనకు అది వేస్ట్ 18 ఇంచెస్ వస్తుంది. అంటే ఏంటి, 4 టైమ్స్ చేస్తే 4 పీసెస్గా చూస్తే. అండ్ ఇదే 3.5 ఇంచెస్ తెచ్చుకోండి. 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7, 7.5 అలా నేను 10 వరకు తీసుకున్నాను. సో ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకుంటే ఇది మనకి 4.5 వస్తుంది. ఇది మనం 3.5 తీసుకుంటే ఇది మనకి 5.25 వస్తుంది. ఇది మనం 4 ఇంచెస్ తీసుకుంటే ఇది మనకి 6 వస్తుంది. సో అలా అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది ఒక సర్కిల్ మనకి 4.5 వస్తే మనం 4 ఫోల్డ్స్ మీద కట్ చేస్తాం లెహంగాస్కి. సో అప్పుడు ఎంత అవుతుంది, 18 ఇంచెస్ అవుతుంది. అదే 3.5 ఇది తీసుకుంటే ఇది 5.25 వస్తుంది. మనం 4 ఫోల్డ్స్ మీద కట్ చేసుకున్నప్పుడు 21 వస్తుంది. సో అలా ఇవన్నీ కూడా ఈ సైజ్, ఇక్కడ నుంచి ఇక్కడ సైజ్ ఏబి, ఇక్కడ నుంచి కర్వ్ ఈ రౌండ్ ఉంది కదా ఇది బీసీ, దీన్ని 4 టైమ్స్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఈజీగా చెప్పాలంటే మీరు ఎప్పుడన్నా 30 ఉంది కదా, సారీ 30 అంటే 5 ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలి. ఇంటూ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, 4 టైమ్స్. సో 30ని రావాలి అంటే 4 ఫోల్డ్స్ మీద 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40 ఇంచెస్ వేస్ట్ ఉంది. సో 40 ఇంచెస్ వేస్ట్ ఉన్న లెహంగా మీరు కట్ చేస్తున్నారు. సో అప్పుడు ఫ్యాబ్రిక్ ఎంత కావాలి, ఓన్లీ మనం నడుము కట్ చేయడానికి అంటే 40 ఎక్కడ ఉంది, ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ అటు ఇటులో పర్లేదు, 40 ఇక్కడ ఉంది. సో 40 మీకు వేస్ట్ కావాలి అంటే ఫుల్ సర్కిల్ లెహంగా స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ 6.5 ఇంచెస్ కావాలి. సో అలా దీన్ని బట్టి మనం స్కేల్ తీసుకోవాలి. మీకు ఈ వీడియోలో మనకు అంతగా వేస్ట్ స్కేల్ అన్నది అర్థం కాదండి, కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి. బట్ నెక్స్ట్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ మెజర్మెంట్స్ తీసుకోవడానికి, స్కేల్ ప్రిపేర్ చేసుకోవడానికి రీజన్ ఇది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో 82 వేస్ట్ ఉన్న వాళ్ళకి ఈ స్కేల్ యూస్ చేసుకుంటాను నేను, అలానే 45 వేస్ట్ ఉన్న వాళ్ళకి ఈ స్కేల్ యూస్ చేస్తాను. సో ఇంకా డీటెయిల్గా మేబీ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు, ఇవన్నీ ఏంటి, ఇలా కట్టింగ్స్, ఈ స్కేల్స్ ఇవన్నీ అని. బట్ నెక్స్ట్ క్లాస్ విన్నప్పుడు మీకు అన్నీ నేను ముందు చెప్పినట్టు నెక్స్ట్ క్లాస్ విన్నప్పుడు మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.